సాధారణంగా చాలా మందికి మధ్యాహ్నం నిద్రపోయే అలవాటు ఉంటుంది. రాత్రి సరిగ్గా నిద్ర లేకపోవడం వల్లనో, ఉదయం నుంచి వర్క్ చేసి అలసిపోయి నిద్రపోవడమో జరుగుతుంది. ప్రతి వ్యక్తి జీవితంలో నిద్ర చాలా ముఖ్యమైనది. ఆరోగ్యవంతమైన శరీరానికి 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం చాలా అవసరమని చెబుతారు. నేటి ఉరుకులు పరుగుల జీవితం, బిజీ లైఫ్ లో నిద్రించడానికి సరైన సమయం కూడా దొరకడం లేదు. నిద్రపోవడం కూడా జీవితంలో ఒక సవాల్గా ఉంది. సాధారణంగా చాలా మందికి రాత్రి సమయంలో పూర్తిగా నిద్ర పట్టదు. అటువంటి పరిస్థితులలో మధ్యాహ్నం నిద్రపోతారు. అయితే మధ్యాహ్నం నిద్ర పోవాలా వద్దా? మధ్యాహ్నం నిద్రపోవడం మంచిదా కాదా అనేది ఇప్పటికే చర్చనీయాంశమైన ప్రశ్న. అయితే అలా నిద్రపోవడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. మరి మధ్యాహ్నం పడుకోవడం వల్ల కలిగే నష్టాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. బేసిక్ గా చాలా మంది వారు చేసే పని నుంచి అలసటను తగ్గించుకోవడానికి మధ్యాహ్న సమయంలో నిద్రిస్తూ ఉంటారు. అయితే ఇందులో కొన్ని లాభాలు, కొన్ని నష్టాలు కూడా ఉంటాయట. సాధ్యమైనంత వరకు మధ్యాహ్న సమయంలో ఒక అరగంట లేదా గంట పాటు మాత్రమే నిద్రించాలని, అలా చేసినట్లయితే ఎలాంటి సమస్యలు ఉండవని, అంతకు మించి నిద్రించినట్లయితే అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు సూచనలు చేస్తున్నారు. మరి సూచనలు ఏంటో ఇప్పుడు చూద్దాం. మధ్యాహ్న సమయంలో నిద్రపోవడం వల్ల రాత్రి సమయంలో నిద్రలేమి వంటి సమస్యలు వస్తాయి. అలాగే మధ్యాహ్నం అతిగా నిద్రపోవడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండవు. దీనివల్ల చాలా మందికి మధుమేహ సమస్య ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంటుంది. అదేవిధంగా అతిగా మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల మలబద్ధకం లాంటి సమస్యలు వస్తాయి. అయితే చాలా మంది తిన్న వెంటనే మధ్యాహ్నం పడుకుంటారు. అలా పడుకోవడం వల్ల మధ్యాహ్నం జీర్ణ ప్రక్రియ మందగించడం జరుగుతుంది. వైద్యులు సూచించిన దాని ప్రకారం మధ్యాహ్నం నిద్రించే వ్యక్తులు అనేక వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. వైద్యులు మధ్యాహ్నం 20 నుంచి 30 నిమిషాలు విశ్రాంతిని తీసుకోమంటూ సిఫార్సు చేస్తారు. అయితే ప్రతిరోజు 2 నుంచి 3 గంటలు నిద్రపోవడం ఆరోగ్యంపై చాలా చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీనివల్ల గుండె కొట్టుకోవడంలో క్రమం మారి గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలోని కోట్లాది మంది ప్రజలు మధ్యాహ్నం నిద్రపోవడం వల్ల అనారోగ్యానికి గురవుతున్నారని అనేక విభిన్న అధ్యయనాలలో పేర్కొన్నారు.